ప్రియమైన దేవుని వర్లారా, మరి కూడొచ్చిన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగున్నారు లేదా చెప్పండి. మరలా మనమందరూ ఈ యొక్క ఆదివారం రోజు మరి ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చక్కటి సమయాన్ని, అనుకూలతను దేవాది దేవుడు కల్పించినందుకు దేవుని నామానికి స్తోత్రములు మరి చెల్లిస్తున్నాం. గమనించండి, ఈరోజు మనం వింటున్నది శ్రేష్టమైన ఆహారం గురించి మనం వింటున్నాం. ఏంటి చెప్పండి? శ్రేష్టమైన ఆహారం. పావురం ఎలాంటిదంటే శ్రేష్టమైన ఆహారం తినేది. ఏమండి, అది ఎలాంటి ఆహారం తినడానికి ఇష్టపడుతుందో అంటే శ్రేష్టమైన ఆహారం. ఏమండి, మరి మాంసం కానీ, లేకపోతే చెడిపోయిన మరి మాంసాహారం కానీ, కుళ్ళి పట్టిన మాంసాహారం కానీ తినేది కాదు అది. ఏమండి, లేకపోతే గలీజు ఉన్న చోట, లేకపోతే మరి అపవిత్రమైన ఆహారం అలాంటి తినే ఏమండి పక్షి కాదు పావురం. అది ఎలాంటిదంటే శ్రేష్టమైన ఆహారం తినడానికి ఇష్టపడేది. ఒకసారి మీరు ఏమండి ఆదికాండం 8వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చూడగలిగితే, 40 దినములైన తరువాత నోహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకునేను. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్లపావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోహునకు తెలిసెను. ప్రార్థన చేసుకుందాం. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మరి చదవబడిన లేఖనాలని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మేము కొన్ని విషయాలను మేము ధ్యానించబోతుండగా దయగలిగిన ప్రభువా నా తండ్రి, నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు నాయనా, మీరు మాట్లాడితేనే అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దయగలిగిన ప్రభువా నీ వాక్కుల చేత నీ పిల్లలతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం ఏంటంటే ఏమంటే మనందరికీ తెలుసు, నోహవు గారి కాలంలో విపరీతంగా భయంకరంగా 40 రోజులు మరి రాత్రి పగలు వర్షం కొట్టినట్టుగా మనం చూస్తాం. 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన ప్రచండమైన వర్షం కురిసినప్పుడు ఏమండి భూమి అంతా కూడా నీటితో మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ప్రియులారా గమనించండి, మరి నోహవు గారు ఒక కాకిని విడిచిపెడతాడు. నీళ్ళు తగ్గావేమో చూచిరా అని చెప్పి కాకిని విడిచిపెడితే ఆ కాకి ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి ఏమండి కుళ్ళిపోయిన ఏమండి ఆ శవాలను చూచి మురిసిపోయి మరి అక్కడే ఏమండి ఆ శవాలను తింటుకుంటూ అక్కడే వెళ్ళిపోతుందన్నమాట కాకి. అటు తర్వాత ఏమంటే నోహవు గారు ఏం చేస్తారు అంటే ఏమంటే ఒక నల్ల పావురాన్ని తీసుకొని వదిలిపెడతాడు. వదిలిపెట్టిన తర్వాత ఆ పావురం ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతూ తన కాలు పెట్టడానికి స్థలం లేకున్న పరిస్థితిని చూచి మరలా అది తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ గమనించండి, కాకి వలె ఇది కూడా ఏమంటే కుళ్ళిపోయిన ఆహారాన్ని చూచి, కుళ్ళిపోయిన మాంసాన్ని చూచి దాన్ని చూచి అక్కడ నిలబడిపోవాలి. అయితే ఇక్కడ గమనించండి, ఏమండి పావురం అలా చేయలేదు. ఎందుకంటే దానికి కుళ్ళిపోయిన వస్తువులు అంటే అది అస్సలు ముట్టదు. అది అపవిత్రమైన ఆహారం అంటే అది అస్సలు తినదు. దానికి శ్రేష్టమైన ఆహారం కావాలి, శుభ్రత కలిగిన ఆహారం కావాలి. అది ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించేది ప్రియమైన దేవుని వర్లరా. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ప్రియులారా గమనించండి, ఒక పరిశుద్ధమైన ఆహారం తింటుందో, ఒక ఏమండి ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అది భుజిస్తుందో క్రైస్తవులకి మనకు కూడా
ఏమంటే ఈరోజు మీకు 2 విషయాలు ఈరోజు మీకు నేర్పించాలని ఆలోచన కలిగి ఉన్నాను. మొదటి విషయం ఏంటంటే పిల్లలు గమనించండి, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎలాగైతే పావురాలు పావురము ఎలాగైతే శ్రేష్టమైన ఆహారం తినడానికి ఇష్టపడుతుందో, క్రైస్తవులైన మనము కూడా ఆరోగ్యకరమైన బోధన వినాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకోవాలని ఈ మొదటి విషయాన్ని మనం వినబోతున్నాం. పిల్లలు గమనించండి, ఈ రోజుల్లో బోధ విషయంలో మనం చూడగలిగితే, బోధ అన్న పావురాలకి ఎలాగైతే శ్రేష్టమైన ఆహారం కావాలో, క్రైస్తవులకి, విశ్వాసులకి, ఆత్మీయులకు బోధ కూడా అంతే అవసరమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మీయంగా విశ్వాసులుగా ఎదగడానికి కూడా క్రైస్తవులైన మనకు కూడా బోధ కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఈరోజు మీకు 2 రకాల బోధల గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తున్న. బహుశా ఈరోజు మీరు వింటున్న ఈ బోధల గురించి ఇంకా ఎప్పుడు వినలేకుండవచ్చు బహుశా. కాబట్టి దయచేసి ప్రియులారా, మీరు జాగ్రత్తగా శ్రద్ధతో మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మొదటిది ఏంటంటే ప్రియులారా గమనించండి, ఆరోగ్యకరమైన బోధ గురించి మనం వింటున్నాం. ఏంటి చెప్పండి? ఎలాగైతే పావురాలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నాయో, క్రైస్తవులైన మనకు కూడా మొదటిది ఏం అర్థం కావాలంటే, క్రైస్తవులలో దేవుని వాక్యంలో మనకి ఆరోగ్యకరమైన బోధ ఒకటి ఉంది. ఈ ఆరోగ్యకరమైన బోధ ఎలాంటిదంటే ప్రియులారా గమనించండి, స్వార్థము ఉండదు. ఆరోగ్యకరమైన బోధలో స్వార్థం ఉండదు. ఆరోగ్యకరమైన బోధలో ఏది కూడా ఆశించి ఆ బోధకి మనము దగ్గర కాము. ఏదో మనకి వస్తుంది కదా, లేకపోతే ఏదైనా రోగం పోతుంది కదా, లేకపోతే ఏదన్నా ఆస్తి కలిసి వస్తుంది కదా అని చెప్పి ఆ ఆరోగ్యకరమైన బోధ దగ్గరికి వచ్చి మనం వినము. ఆ బోధ ఏది నేర్పిస్తుంది? ఆరోగ్యకరమైన బోధ అంటే 3 విషయాలు. ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు ఈ 3 విషయాలు, ఈ ఆరోగ్యకరమైన బోధలో 3 విషయాలు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన రక్త అపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని, గమనించండి మాట, బాధపరచుబడు వారికి జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరవడు. ఇక్కడ గమనించండి, ప్రభులు వారు ఏమని చెప్తున్నారు అంటే, రక్త అపరాధము వలన ఎవరైతే బాధపడుచుంటారో, ఎవరైనా దుఃఖంలో ఉంటారో, ఎవరైతే ప్రభు కోసం జీవిస్తుంటారో, ఈ ఆరోగ్యకరమైన బోధ, యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నేను ఆయన కోసమే బతకాలని చెప్పి ఎవరైతే క్రీస్తుని హత్తుకొని జీవిస్తుంటారో వారికట బాధలు ప్రారంభమవుతాది అని ప్రభు చెప్తున్నాడు. ఈ బాధపడుతున్న వారికి ప్రభు అంటున్నాడు, మీరు బాధపడుతున్నప్పుడు మీ బాధలో మీ మొర వింటాను అని ప్రభు చెప్తున్నాడు. మరొక మాట మనం చూస్తున్నాం. అదే కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. బాధపడువారి ఆలోచనలను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమాజం ఎలాంటిదంటే, మనం బాధపడుతున్నప్పుడు, మనం దుఃఖపడుతున్నప్పుడు, మన శ్రమ పెట్టబడుతున్నప్పుడు, మనకి అన్ని విధాలుగా నష్టాలు కలిగినప్పుడు లోకం వదిలిపెడుతుందేమో కానీ మనల్ని రక్షించిన యేసయ్య మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడైతే మన ఆరోగ్యకరమైన బోధలో ఉంటామో, ఎప్పుడైతే మన ఆరోగ్యకరమైన వాక్యములో మనం జీవిస్తుంటామో, ఒక యోబులాగా, అబ్రహాములాగా, ఇస్సాకులాగా విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నప్పుడు కొన్ని బాధలు మనకు సంభవిస్తుంటాయి. ఆ బాధలో ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? మిమ్మలను వదిలిపెట్టేవాడును కాదు. మరొక మాట చూస్తున్నాం, చూడండి ఒకసారి. అదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆయన బాధపడవారు బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాడట. ప్రియులారా, జనులు ఏం చేస్తారంటే తెలుసా? నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు, నువ్వు ఆ విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి కొంతకాలం నీకు బాధ వచ్చినప్పుడు నీ జనులు నీకు తుణీకరిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. అలా తుణీకరించినప్పుడు ఆయన మాత్రము నీ నుంచి తన ముఖమును తిప్పేవాడు కాదు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే మనం వాక్యానుసారమైన బోధలో ఉంటూ, ఎప్పుడైనా మన వాక్యానుసారమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని బాధలు వస్తుంటాయి. ఆ బాధలో మనం మొర్ర పెడితే
ఏమని గమనించండి, దేవుని చెయ్యి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది అని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథం, అదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము మరి 50 వచనాన్ని మనం చూస్తున్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో, గమనించండి మాట, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నాకే నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, ఏమంటే దేవుని వాక్యము మనలను బాధలో నుంచి నెమ్మదిని కలిగిస్తుంది. దేవుని వాక్యం మన ఆశ్రయ దుర్గంగా ఉన్నది. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం మన కన్నీళ్లను తుడుస్తుంది. దేవుని వాక్యం ఏమండి, మీరు ఎప్పుడైనా బయట ఎన్నో బాధల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో కన్నీటి నుంచి మీరు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమండి మనతో మాట్లాడుతుంది. ఏమండి, మీ సమస్య నాకు తెలియదు, మీ అవసరం నాకు తెలియదు, అయినప్పటికీ దేవుని వాక్యంతో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతుంటాడు. అప్పుడు అనిపిస్తుంటుంది, ఈరోజు సార్ గురించి, మరి నా గురించి సార్కి ఎవరు చెప్పారు ఇంత చక్కగా ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా ఈరోజు ఈ మాటలను విని నేను చాలా ఆదరణ పొందుతున్నాను. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం ఎలాంటిదంటే మన బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేదే దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, మొదటి విషయం ఏం చూస్తున్నామంటే, ఆరోగ్యకరమైన బోధలో ఏమండి చక్కటి దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, మీరు బాధలో ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు బాధలో ఉన్నప్పుడు నేను మీకు ధైర్యపరిచేవాడును, మీరు బాధలో ఉన్నప్పుడు నా వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బోధ అని ప్రభు చెప్తున్నాడు. రెండో విషయం మీరు చూడండి పిల్లలు, రెండో విషయం మనం చూడగలిగితే లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు, నేను యెరూషలేమునికి వెళ్ళినప్పుడు అన్యుల చేత, ప్రజల చేత, యాజకుల చేత, ప్రధాన యాజకుల చేత నేను వారికి అప్పగింపబడి వారు నన్ను ఏం చేస్తారంట, శ్రమల పాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంట, కొరడా దెబ్బలు కొడతారు. వాళ్ళు ఏం చేస్తారంట, పిడిగుద్దులు గుద్దుతారు. వాళ్ళు ఏం చేస్తారంట, నాకు భారమైన శిలువను మోయిస్తారని చెప్పి ప్రభు తన శ్రమను గురించి చెబుతున్నాడు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఇశ్రాయేలు ప్రజలకి ఈ లోకానికి వచ్చి ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నప్పుడు అతనికి శ్రమ పెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రేమైన దేవుని వారలారా, శ్రమ పెట్టారు, యేసు ప్రభుని దూషించారు, యేసు ప్రభుని నిందించారు, యేసు ప్రభుని అవమానపరిచారు. ఎందుకు చెప్పండి, ఎప్పుడైతే ఆరోగ్యకరమైన బోధ వింటామో, ఎప్పుడైతే ఆరోగ్యకరమైన బోధ చెబుతుంటామో ఖచ్చితంగా శ్రమలు ప్రారంభమవుతాయి. ప్రేమైన దేవుని వారలారా, మన జీవితాలలో చూడండి, మనం ప్రభుని నమ్ముకున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి. ఈ శ్రమలలో, ఈ బాధలలో ఏమండి ఎప్పుడైతే మనకు వస్తున్నాయని మనం దుఃఖపడుతున్నాం, ఇక్కడ గమనించండి, మనకంటే ముందుగా ప్రభుల వారు అనుభవిస్తున్నారు అని ప్రభు చెప్తున్నాడు. నేను మీకంటే ముందుగా అనుభవిస్తున్నాను, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను కదా. అన్నుల చేత, ప్రధాన యాజకుల చేత, ప్రజల చేత నేను దూషింపబడుతున్నాను, శ్రమ పెట్టబడుతున్నాను, నేను అవమానం నందుతున్నాను అని చెప్తున్నాడు ప్రభుల వారు. మరొక మాట మీరు చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. నిజమే ప్రియులారా, ఏమండి ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నప్పుడు, ఆరోగ్యకరమైన బోధ వింటున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు ఇక్కడ గమనించండి, బంధకాలు, ఏమండి శ్రమలు మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఆనాడు చూడండి, పౌలు గారికి ఆరోగ్యకరమైన బోధ, యేసుక్రీస్తే నిజదేవుడని, యేసుక్రీస్తే లోకరక్షకుడని, యేసుక్రీస్తే మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, పరిచయులు కావచ్చు, పెద్ద రాజులు కావచ్చు, పౌలు గారికి ఎన్ని హింసలను ప్రేమైన దేవుని వారలారా, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, శ్రమలు నొందాడు, ఇబ్బందులు నొందాడు, వస్త్రములు లేకుండగా, రాత్రింపగలు నిద్ర లేకుండగా ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు పౌలు గారు అనుభవించాడు. ప్రేమైన దేవుని వారలారా,
ఎందుకు చెప్పండి? ఎందుకంటే ప్రియులారా, ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నప్పుడు లేక ఆరోగ్యకరమైన బోధ వింటున్నప్పుడు ఎన్నో శ్రమలు మన జీవితంలో సంభవిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మీరు చూడగలిగితే చక్కటి మాట, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. మంతులు మొరపెట్టగా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటి గమనించండి, ఇక్కడ గమనించండి. నీకు శ్రమ వచ్చింది కదా, నీకు భయంకరమైన ఈ విపత్తు వచ్చింది కదా, ప్రభు చెప్తున్నాడు నువ్వు ఆరోగ్యకరమైన బోధలో ఉంటే ప్రభు అంటున్నాడు నువ్వు మొరపెట్టినప్పుడు నీ శ్రమలన్నిటిలో నుంచి విడిపించేవాడను, వారిని విడిపించును. దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు బాధలో ఉన్నావా, ఆయన నీ మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు శ్రమలలో ఉన్నావా, నీ మొర్ర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చెప్పండి? ఆరోగ్యకరమైన బోధలో ఉన్నప్పుడే. ఏమండి, ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం మీరు చూడండి ఒకసారి. మూడో విషయం చూడండి, యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడి. లోకులు నన్ను హింసించిన ఎడల, గమనించండి మాట, దయచేసి గమనించండి. ప్రభు చెప్తున్నాడు లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించును. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొనిన. ఇక్కడ మూడో మాట ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఆరోగ్యకరమైన బోధ మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను కదా, వచ్చిన నన్ను ప్రజలు హింసిస్తున్నారంటే నన్ను నమ్ముకున్న మీకు ఏం చేస్తారు చెప్పండి? హింసిస్తారు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మూడో మాట ఏమంటున్నారంటే, ప్రియులారా, నన్ను ఎలాగైతే హింసించారో, ఏమండి ఎన్ని హింసల పాలు చేశారో చెప్పండి యేసుప్రభుల వారికి. ఏమంటే ఆయన గద్దం పట్టుకొని లాగుతూ, ఆయన పిడిగుద్దులు గుద్దుతూ, దూషిస్తూ, ఆయన ముఖం మీద ఉముస్తూ ఎన్ని హింసలు చెప్పండి. ఇన్ని హింసలు చేస్తున్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు జనులు నన్ను హింసించినట్టుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తారంట? హింసిస్తారు. జనులు నా మాట వింటే మీ మాట కూడా వింటారు అని ప్రభు చెప్తున్నాడు. మరొక మాట మీరు చూడండి దయచేసి. ఏమండి, మరి అపోస్తల కార్యము 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. 4వ వచనం. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. మరణం వరకు నేను హింసిస్తేని. గమనించండి, పౌలు గారు ఏమండి, ఆయన క్రైస్తవులని హింసించాడు, క్రైస్తవులను బంధించాడు, క్రైస్తవులను చంపేశాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఈ మాట ఇంకా స్పష్టంగా గలతీ పత్రికలో చెప్తున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మీరు చూడగలిగితే చక్కటి మాట. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు. పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవుని సంఘముని హింసించాను. నిజమే ప్రియులారా, యేసు ప్రభు హింస పొందినట్లుగా సంఘము కూడా ఆనాడు హింస పొందింది. యేసు ప్రభు ఆరోగ్యకరమైన బోధ చేశాడు కాబట్టి ఆయనకి హింస వచ్చింది. ఆనాడు సంఘము కూడా ఆరోగ్యకరమైన బోధ వినింది, ఆరోగ్యకరమైన సువార్తను ప్రకటించింది. యేసే నిజదేవుడని, యేసే లోకరక్షకుడని చెప్పి ఆరోగ్యకరమైన సువార్తను ప్రకటించినప్పుడు సంఘానికి హింస వచ్చింది, సంఘానికి శ్రమ వచ్చింది, సంఘానికి బాధ వచ్చింది. ప్రేమైన దేవుని వర్లారా, ఏమండి, ఏ సంఘమైతే ఆరోగ్యకరమైన బోధ కలిగి ఉంటుందో, ఏ సంఘమైతే ఆరోగ్యకరమైన సువార్తను ప్రకటిస్తుందో ఆ సంఘానికి శ్రమ వస్తుందని దేవుని వాక్యం సెలవు. అయితే గమనించండి, వాటి అన్నిటిలో నుంచి ప్రభుల వారు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త ఏమండి 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తున్నాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను, మీ పూర్వములో ఉన్న ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలు హింసింపబడ్డారు, అపోస్తలులు హింసింపబడ్డాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య హింసింపబడ్డాడు. దేనికోసం చెప్పండి? ఆరోగ్యకరమైన
బోధ కోసం. ఏమండి, ఆరోగ్యకరమైన ఈ బోధ ఏమన్నా మనకి ఏం చేస్తుందంటే నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఈ ఆరోగ్యకరమైన బోధ పరలోకానికి తీసుకెళ్తుంది. బహుశా ఈ ఆరోగ్యకరమైన బోధలో ఇక్కడ మనకి బాధలు రావచ్చేమో కానీ, శ్రమలు రావచ్చేమో కానీ, హింసలు రావచ్చేమో కానీ, అయితే గమనించండి, ఈ బోధ పరలోకానికి తీసుకెళ్తుంది. ఏమండి, పౌలుగా మరి యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆ మాట మీరు చూడగలిగితే ఏమండి, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది, గమనించండి మాట, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను గైకొన వాడు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యుడు. ఆరోగ్యకరమైన వాక్యాన్ని వినేవాడు, బోధించేవాడు, చెప్పేవాడు, ప్రకటించేవారు, వారందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా,